हुकुम टाइगर का हुकुम। హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కాదు టైగర్ బాబు ఛానల్. ఈరోజు డే 4 వ్లాగ్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అసలు ఈ టెంపుల్కి ఎందుకు వచ్చాను అనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఈ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఎంత బాగుంది నైట్ వచ్చేటప్పుడు లొకేషన్ అంటే, ఎంత బాగుందో అంతే భయం కూడా అయ్యింది. అంత ఘాట్ రోడ్ ఉంది ఇక్కడ, మొత్తం అడవియే. మేము వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంది లొకేషన్ అని చెప్పి. ఇదైతే కర్ణాటకలో ఉంది. కూర్గ్ నుండి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంది. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను హాఫ్ శారీ వేసుకున్నాను, రెడీ అయితే అయిపోయాను. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. హాయ్ చెప్పండి. హాయ్. ఇంకా మేము ముగ్గురం టెంపుల్ కాబట్టి హాఫ్ శారీయే వేసుకున్నాము. బాయ్స్కి అయితే ఒకవేళ పూజ చేపిస్తే మాత్రం వాళ్ళు పంచ కట్టుకోవాలి అంట. ఒకవేళ పూజ అలాంటివి ఏమీ లేవు, దర్శనం చేసుకోవాలి అంటే కండువ వేసుకుంటే చాలంట. సో ఎవరైనా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే మీరు కండువ ఇంకా పంచ ముందే తెచ్చుకోండి. మేమైతే తెచ్చుకోలేదు బాయ్స్కి, బట్ ఇక్కడ దొరికేస్తాయి. అవి కూడా పర్చేస్ చేయొచ్చు, బట్ ఎక్కువ రేట్ ఉంటుందేమో, అందుకని చెప్పి సేఫ్ సైడ్ మనం తెచ్చుకుంటే బెటర్ ఆప్షన్. సో ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్, ఎలా రావాలి ఏంటి అదంతా నేను మీకు వీడియోలో చెప్తాను. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తాం అసలు మనము అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మేము ఒక 2 డేస్ నుండి అంటే లైక్ లాడ్జ్లో స్టే చేసాము. బట్ నాకు ఈ లాడ్జ్ చాలా నచ్చింది. వెనకాల మొత్తం గ్రీనరీ ఉంది అండ్ ఇది చాలా క్లీన్గా ఉంది, హైజీన్గా కూడా ఉంది. టైగర్ బాబు అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. సో ఇదైతే పార్కింగ్ అనమాట, కార్ పార్కింగ్. మేము 2nd ఫ్లోర్లో ఉన్నాము. గ్రీనరీ అంటే నాకు అసలు కేరళకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, కర్ణాటక అనిపించట్లేదు. కింద ఎలిఫెంట్స్ అవన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఈ లొకేషన్ మొత్తం ఘాట్ రోడ్తోని ఎంత బాగుంది అంటే మస్ట్ విజిట్ ప్లేస్. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని నమ్మే వాళ్ళు అంటే నేనైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఎంతలా దేవుణ్ణి మొక్కినా అంటే ప్రతిరోజు నేను సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినేదాన్ని. అది నాకు నోటెడ్ అయిపోయింది. ఇంకా అప్పుడే నేను డిసైడ్ అయినా ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ అవ్వాలి అని చెప్పి. నా డ్రీమ్ ప్లేస్ అనే చెప్పొచ్చు. టైగర్ నా కడుపులో ఉన్నప్పుడు నేను ఎంత సఫర్ అయినానో, ఎంత సఫర్ అయినానో తర్వాత పుట్టినాక అంత సంతోషపడ్డాను. ఇంకా మొత్తం సుబ్రహ్మణ్య స్వామి వల్లే నేను అనుకుంటాను. ఒక 5th ముందు నాకు తెలీదు, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ నాకు సజెస్ట్ చేశారు, సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకో మొత్తం మంచినే అవుతుంది అని చెప్పారు. ఇంకా అప్పటి నుండి నేను 5th మంత్ నుండి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం వినేదాన్ని. సుబ్రహ్మణ్య రోజు ప్రతిసారి ఇంకా నా నోట్లో సుబ్రహ్మణ్యుడే వచ్చేటోడు. ఇంకా అప్పటి నుండి నేను బాగా నమ్ముతాను. ఇంకా నా డ్రీమ్ డెస్టినేషన్ అనే చెప్పొచ్చు. టైగర్ ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే దాని వెనకాల ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి. అందుకే టైగర్ బాబుకి సాయి స్కంద అభ్యంత్ అని పేరు పెట్టాను. స్కంద అంటే సుబ్రహ్మణ్యుడు. సో ఇంకా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు ఆ టెంపుల్ని విజిట్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది. సో ఆ టెంపుల్లో మేబీ వీడియో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నేను అవుట్ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా చెప్తాను. అండ్ టెంపుల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేస్తాను. మీలో ఎవరైనా కూడా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే నా వీడియో చూస్తే మాత్రం మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను, ఓకేనా? సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు. వీళ్ళైతే ఇంకా బిజీగా ఫోన్లలో చూస్తున్నారు, ఏం రీల్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి. మరి దేనికి చూస్తున్నారు? వీడియోలు తీసుకుంటారా? ఏంటి క్లోజ్ రూమ్ అనుకుంటున్నారా? మేమైతే లిఫ్ట్లో కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. మా హోటల్ రూమ్లో అయితే సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారు. ఎంత బాగుందో. మేబీ అక్కడ టెంపుల్ లోపల మీకు ఉండదు అనుకుంటా, లైక్ వీడియో అలా ఉండదు అనుకుంటా. అందుకని ఇక్కడ నుండే మీరు దర్శనం చేసుకోండి. నిన్న నైట్ మేము వచ్చేసరికి 2 అయింది అనుకుంటా. అప్పుడు కూడా ఈ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చాలా బాగుంది కదా. సో లోపల రూపం దేవుడిది ఇట్లానే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే ఫొటోస్ అన్నీ ఈ విధంగానే ఉన్నాయి. హోటల్ రూమ్స్లో కూడా ఇట్లా ఉంటుంది అనుకుంటా. మీకు టెంపుల్కి వెళ్ళి వచ్చినాక చెప్తాను ఏ విధంగా ఉండేనో. హోటల్ రూమ్ దగ్గర కూడా దేవుణ్ణి మొక్కుకొని అయితే ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. అసలు బొట్టు పెట్టుకోగానే చాలా కలొస్తుంది కదా ఫేస్కి. నేను చూడండి, నేనైతే మంచిగా పద్ధతిగా హెయిర్ టై చేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, అన్నీ పెట్టుకున్నా. ఎందుకంటే నా డ్రీమ్ డెస్టినేషన్ ప్లేస్ దేవుడు కాబట్టి ఇంకా అన్నీ నేను అయితే వెల్ ప్రిపేర్డ్గా ఉన్నా. టైగర్ బాబు ఇంకా మా వారైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. టైగర్ బాబు పొద్దున్నే రెడీ అయిపోయినాడు. అక్కడైతే వెయిట్ చేస్తుండు. బజ్జున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడో చూడాలి. బజ్జున్నాడు. మేమైతే టెంపుల్కి ఇంకా రీచ్ అయిపోయాము. ఇదంతా టెంపుల్ ఏరియా. టెంపుల్ అయితే అక్కడ ఉంది, మీకు కనిపించిందా? ఇదంతా టెంపుల్ ఏరియా.
కన్నడలో రాశారు, మాకైతే ఏమీ అర్థం కావట్లేదు. కనీసం ఇంగ్లీష్లో అయినా రాస్తే అర్థమయ్యేదేమో. మ్యాక్సిమం ఇంకా మాకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది కన్నడలో రాయడం వల్ల. ఇంకా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో వాళ్ళు రాసుకోకపోతే ఎట్లా అంటారు కదా, నిజమే అది. రష్ అయితే బాగానే ఉంది, జనాలు అందరు అటు సైడ్ వెళ్తున్నారు. ఇంకా టెంపుల్ గోపురం అయితే ఇక్కడ ఉంది. లోపల టెంపుల్లో అయితే వీడియో ఎలా ఉందంట, చూద్దాం మరి ఎలా ఉంటుందో ఉంటుందైతే అనేసి అయితే అన్నారు. మరి ఇంకా మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు టెంపుల్కి రావడానికి. ఏంటి పంచలు తెచ్చుకురా మీరు? కండువాలా? ఎన్ని? 4 మెంబర్స్కి 4 కండువాలు అయితే తెచ్చుకున్నారు వీళ్ళు. టైగర్ బాబుకి లేదా కండువా? స్మాల్ కిడ్కి కండువా వద్దంట. ఈ టెంపుల్కి రావాలని నేను ఎప్పటి నుండో కలగంటున్నాను. ఇంకా ఫైనల్గా నేనైతే ఈరోజు వెళ్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. దట్టమైన అడవుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇక్కడ కొలువున్నాడు. వాసుకి పాము మీకు తెలిసినట్టయితే ఆ పాము కూడా ఇదే అడవుల్లో ఉంటుందంట. పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళైతే చాలా మంది సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముతారు. అలాగే నేను కన్సీవ్ అవ్వాలి అన్నప్పటి నుండి అయితే ఇంకా సుబ్రహ్మణ్య స్వామినే నమ్ముతున్నాను. టైగర్ బాబు పుట్టక ముందు సంతానం కోసం అయితే నేను 5 వారాలు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాను. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశాను. కన్సీవ్ అవ్వడానికి నాకైతే కొంచెం టైం పట్టింది. సో కన్సీవ్ అవ్వాలి అని చెప్పి నేనైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేదాన్ని. ప్రతి శనివారం వెళ్ళేదాన్ని. మంగళవారం ఆర్ బుధవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి అంటారు. కానీ నాకు మంగళవారం బుధవారం వెళ్దామంటే మా వారికి ఆఫీస్ ఉండేది. అందుకోసం అయితే నేను ప్రతి శనివారం వెళ్ళి అక్కడైతే మేము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసే వాళ్ళము. జరుగుతుందంట. క్యూ లైన్లో నిల్చుంటే చాలా సేపు పడుతుంది. అందుకోసం అయితే ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తాం. 20 minutes అయితే మళ్ళీ వెళ్తాం. మాకైతే ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళ లాంగ్వేజ్. 12:30కి బంద్ అంటారు, 12:30కి ఓపెన్ అంటారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే ఇంకా లోపలికి వెళ్ళైతే క్లోజ్ ఉంది. ఎందుకంటే 12:30కి మళ్ళీ ఓపెన్ చేస్తారంట. ఇప్పుడైతే దేవుడికి అభిషేకం లేకపోతే ఆదియోగి అంటున్నారు వాళ్ళు, నాకు అర్థం కావట్లేదు. సో అట్లా చేస్తున్నారు. కొందరికి హిందీ వస్తే, కొందరికి ఇంగ్లీష్ వస్తలే, కొందరికి ఇంగ్లీష్ వస్తే, కొందరికి హిందీ వస్తలే, మాకేమో కన్నడ వస్తలే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు మాక్సిమం మెంబర్స్ అందరికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మాక్సిమం మీరు వస్తే ఒక గైడ్ని పట్టుకోండి, లేదంటే గూగుల్ ట్రాన్స్లేషన్ని వాడుకోండి. నాకైతే అసలు ఏం అర్థమైతలేదు. గైడ్ లేడు, గూగుల్ ట్రాన్స్లేషన్ నెట్ వస్తలేదు. చూద్దాం. మగవాళ్ళందరూ అయితే ఇంకా రిమూవ్ షర్ట్, బనియన్ అండ్ హ్యాట్ వైల్ ఎంటరింగ్ ఇన్సైడ్ ద దర్శనం ఉంది. అది మగవాళ్ళందరూ ఇంకా తీసేసి వెళ్ళాలి లోపలికి దర్శనానికి. ఇది దర్శనం క్యూ అనమాట. ఇక్కడ వెయిట్ చేయాలి ఈ లైన్. 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది. ఆ టెంపుల్ లైన్ ఖాళీగానే ఉంది కాబట్టి మేమైతే వెళ్తున్నాం. ఇంకా వెళ్తాం. దర్శనానికి ఇంకా టైం ఉందని చెప్పేసి మేమైతే ఫ్లోర్ పైన కూర్చున్నాము. టైగర్ బాబు పడుకున్నాడు అనేసి మిగతా వాళ్ళందరూ నిల్చున్నారు. ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ పూజలు అయితే చేస్తారు. దానివల్ల మన పైన ఉన్న దోషాలు పోతాయి. సర్ప సంస్కార విత్ నాగప్రతిష్ఠే ఓన్లీ, ఇంకా అశ్లేష బలి. సో వీటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. టైగర్ నేషా నాన్న ఎందుకు నీకు? లైన్ అయితే కదులుతుంది. మేమైతే పోతున్నాం. దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏమో. మా వాళ్ళందరూ కండువాలు కప్పుకోండి, ఈజుడేట కప్పుకోండి. బనానా తింటుండేడు. నేను ఇందాక మీకు కొన్ని పూజల గురించి చెప్పాను కదా, ఆ పూజలు అయితే ఇటు సైడే చేస్తారనమాట. సో నేను లోపల వీడియో తీద్దాం అనుకున్నాము, బట్ స్ట్రిక్ట్గా వీడియోస్ అయితే అలో లేదు. అందుకోసం అయితే ఇక్కడ నేను వీడియో తీయలేదు. దర్శనం అయితే అయిపోయింది. గుడి లోపల అంటే గర్భగుడిలో వీడియో అలో లేకుండే, ఫోటో అలో లేకుండే. అందుకోసమని మీకు చూపించలేకపోయినా. సో ఇది గుడి బయట ప్రాంతం ఎట్లుందో చూపిస్తాం. నేను మీకు హోటల్ రూమ్లో చూపించాను కదా దేవుడి ఫోటో, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లోపల గర్భగుడిలో కూడా దేవుడు అలాగే ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే మేము అన్న ప్రసాదం పెడతారు ఇక్కడ, అన్నదానం. అక్కడికైతే వెళ్తున్నాము. అన్నదానం చేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి మళ్ళీ స్టార్ట్ అవుతాం.
మేము వెళ్ళిందైతే ఏకాదశి రోజు, సో అందుకోసం అయితే మాకు లైట్ ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. మేము వెళ్ళింది ఏకాదశి, ఇంకా మేము ఆ రోజు ఉపవాసం చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. దేవుని దర్శించుకున్నాము, ఇంకా ఉపవాసం కూడా చేశాము. అనుకోకుండా దేవుడు అనుగ్రహం మా పైన ఉండే, దేవుడు కరుణా కటాక్షాలు మా పైన ఉన్నాయని అనిపించింది నాకైతే. దేవుడి ప్రసాదం అయితే చాలా బాగుండే. ఇక్కడ ఉప్మా ఇంకా అటుకులు ఇచ్చారు, దాంట్లో మజ్జిగ పోసిచ్చారు. ఫస్ట్లో ఎలా తినాలి అనుకున్నాము, కానీ తింటుంటే నిజంగా అమృతం లాగా ఉంది అసలు. టైగర్ బాబు కూడా చాలా నచ్చింది ప్రసాదము, వాడు కూడా తినేలాగా అంత బాగుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మేము ధర్మస్థల వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. హ్యూజ్ క్రౌడ్ ఉన్నట్టే కనిపిస్తుంది. అక్కడ టెంపుల్ ఉంది, కనిపిస్తుందా మీకు దూరంలో? మా కార్ని అయితే పార్క్ చేసేసి టెంపుల్ దగ్గరికి నడిచి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చాలా దూరం అనిపించింది, కానీ వచ్చేటప్పుడు అయితే అంతలా అనిపించలేదు. సో ధర్మస్థల టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా పార్కింగ్ అన్నమాట. మేము ఈవినింగ్ టైంలో టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఈవినింగ్ 5:30 to 6 బిట్వీన్ అయితే టెంపుల్ ఓపెన్ అవుతుందంట. సో కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళాము. ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము ఈ టెంపుల్లో కూడా. ఇప్పుడు మీరు ఏదైతే టెంపుల్ చూస్తున్నారో అదే ధర్మస్థల శివుని టెంపుల్. చాలా బాగుంది. అందరూ చాలా వరకు ధర్మస్థల వెళ్ళిన తర్వాత కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తారు. బట్ మేము ఇలా మడికేరి పై నుండి వచ్చాం కాబట్టి మాకు ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర కాబట్టి అలా వచ్చాం మేమైతే. ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది అసలు. నిజంగా కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ధర్మస్థల ఒక్కసారైనా లైఫ్లో విజిట్ అవ్వాలి, అంత బాగుంది. వస్తుంటే కూడా లొకేషన్ ఎంత బాగుంది అంటే అసలు నిజంగా. ఇక్కడ మీరు చూసారా, మధ్యలో శివుడు, అటుపక్కన ఇటుపక్కన తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ ఈ మధ్యనే రీసెంట్గా రెనోవేట్ చేశారంట. లోపల మాత్రం ఎంత బాగుంది టెంపుల్ అంటే చాలా రాయల్గా ఉంది అసలు. ఇక్కడ కూడా అన్నప్రసాదం అయితే ఉంది అని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము ఇంకా ఫ్రీ దర్శనంలో వెళ్తున్నాము. ఫ్రీ దర్శనంలో అనేది చాలా పెద్దది కాదురా, చాలా ఫ్రీగా ఉంటుంది. ముందు వెళ్తామేమో తెలియదు, కానీ ప్రతి ప్రస్తుతానికి చాలా ఫ్రీగా ఖాళీ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. టెంపుల్ అయితే నాకు 5 స్టార్ హోటల్ ఫీలింగ్ వస్తుంది. ఎంత బాగుందంటే నిజంగా. ఇంకా తర్వాత డిన్నర్ తింటాం. ఓం నమః శివాయ. తిరిగి తిరిగి స్టార్టింగ్ వచ్చి మేము వెళ్ళింది జనవరి 31 రోజు. ఇంకా ఫస్ట్ అనేసి ఎంత బాగా గుడిని డెకరేట్ చేశారో చూడండి. అసలు అక్కడ నుండి రాబుద్ది అవ్వట్లేదు. చాలా చాలా బాగుంది టెంపుల్. లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ దేవుడిని ఫ్లవర్స్ తోని చాలా బాగా డెకరేషన్ అసలు అనుకోలేదు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. లోపల దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే అన్నపూర్ణలో మాకు అన్నదానం పెడుతున్నారు. ఇంకా మంచిగా ప్రసాదం తినేసినాక కడుపు నిండా. ఈరోజు మార్నింగ్ గుళ్ళోనే తిన్నాము, ఇప్పుడు కూడా గుళ్ళోనే తింటున్నాము. ఎంత బాగుంటుంది. రాసి పెట్టి ఉండాలి ఏదైనా నిజంగా. ఇంకా ఉపవాసం చేయొద్దు అనుకున్నాం, కానీ చేసేసి ఆటోమేటిక్ దేవుడు ఆజ్ఞ అయిపోయింది. చేయలేదు అయినా కూడా టైగర్ బాబు డాన్స్ చేస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వందల మంది అయితే కూర్చున్నారు ఈ డైనింగ్ హాల్లో. ఇక్కడైతే ఇంకా మేము
అన్నప్రసాదం తినడానికి వచ్చాము. చాలా బాగుంది, ఇదంతా చాలా క్లీన్ గా ఉంది. అసలు ఆ రోజు మొత్తం ఇంకా మేము టెంపుల్లోనే తిన్నాము. మార్నింగ్ ఇంకా కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో తిన్నాము, మళ్ళీ నైట్ ధర్మస్థల టెంపుల్లో తిన్నాము. మా వారైతే ఇక్కడ తింటున్నారు. రైస్ లోకి రసం పోసారు, చాలా బాగుంది వేడి వేడిగా. ప్రసాదం తినేసాము, దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ కార్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము. ఎంతలా నడిచేది ఉంది అంటే తినేది అరిగేంత వరకు నడిచేంత లైన్ అయితే ఉంది. బట్ మా కజిన్స్తో ఈ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఈ వీడియో అయితే ఈరోజు చూస్తుంటే ఆ డేసే గుర్తొస్తున్నాయి నాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమందరం కలిసి. ఫస్ట్ టైం ఓన్లీ కజిన్స్ మాత్రమే వెళ్ళాము, ప్రతిసారి పేరెంట్స్తో వెళ్తుంటే ఇంకా షాపింగ్ ఏరియా కనిపించింది. బట్ మేము ఎక్కడ షాపింగ్ చేయలేదు, ఎందుకంటే రేట్స్ పేలిపోయేలాగా చెప్తున్నారు వాళ్ళు. టైగర్ బాబుకి ఏదైనా టాయ్ కొందాం అనుకున్నా గుర్తు కోసం, కానీ ఇంకా వాడి ఆడే ఏజ్ రాలేదు కదా. ఇంట్లోనే చాలా టాయ్స్ ఉన్నాయి, వాటితోనే ఆడట్లేడు అని చెప్పి ఇంకేమీ కొనలేదు మేమైతే. ఇక్కడ మా ఐస్ క్రీమ్ స్పాన్సర్ అయితే మా విక్రమ్ అనమాట. వాడైతే 120 రూపీస్ తెచ్చుకున్నాడు. ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలనేసి ఫైనల్ గా మాకు అందరికైతే ఐస్ క్రీమ్స్ తినిపించేశాడు. అంతే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గాయ్స్.